నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో బయట కనిపించేది ఒకటి, లోపల జరిగేది ఇంకొకటి. సభల్లో వినిపించేది మాటలు, కానీ నిర్ణయాలు మాత్రం పార్టీ హెడ్ క్వార్టర్స్లోనే తీసుకుంటారు. అక్కడే అధికారానికి అజెండా సిద్ధమవుతుంది. అక్కడే ప్రతిపక్షాలకు ప్రత్యామ్నాయ వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి. ఎవరి పార్టీలో ఎవరు అసంతృప్తితో ఉన్నారు, ఎవరి అడుగు వెనుక ఏ లెక్క ఉంది, ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్కు స్కెచ్ సిద్ధమవుతోంది, ఎక్కడ టికెట్ల కోసం లాబింగ్ నడుస్తోంది, ఎవరు అధిష్టానానికి దగ్గరవుతున్నారు, ఎవరు సైలెంట్గా సైడ్ అవుతున్నారు. అధికార పార్టీల్లో నిర్ణయాలు, ప్రతిపక్షాల్లో ప్రతిదాడులు, కూటముల్లో కలయికలు, నాయకుల మధ్య ఆధిపత్య పోరు, ఎన్నికల ముందు ఎత్తులు, ఎన్నికల తరువాత లెక్కలు. రాజకీయాల అసలు స్క్రీన్ ప్లేను మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. పార్టీల గోడల మధ్య దాగిన సమాచారం నుంచి రాజకీయ కారిడార్లలో వినిపించే గుసగుసల వరకు, ప్రచారాల వెనుక ఉన్న లెక్కల నుంచి వ్యూహాల వెనుక దాగిన అసలు ఎజెండా వరకు, రాజకీయాల పవర్ సెంటర్ నుంచి అసలు కథలతో, విశ్లేషణతో, వేగంతో మీ ముందుకు వస్తోంది పార్టీ హెడ్ క్వార్టర్స్. అమరావతి రాజధాని ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజధాని రైతుల సమస్యలపై పర్యటించేందుకు వచ్చిన వైసీపీ సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీకి ఉండవల్లి సెంటర్ వద్ద అడ్డంకులు ఎదురయ్యాయి. వైసీపీ నేతలను టీడీపీ కార్యకర్తలు, కొందరు రాజధాని రైతులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా, కొంతమంది వైసీపీ నేతలపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి జరిగింది. వైసీపీ గో బ్యాక్ అంటూ నినాదాలు వినిపించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి వెనక్కి పంపించారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తూ తమపై జరిగిన దాడి వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఉన్నారని ఆరోపించారు. తమను భయపెట్టేందుకు, దాడులతో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అయినా రాజధాని రైతుల సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఘటనతో రాజధాని రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, ఇక్కడ వైసీపీ నేతలను టీడీపీ కార్యకర్తలు అలాగే రాజధాని రైతులు అడ్డుకోవడంతో రాజధాని అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నట్లు తెలుస్తోంది. అసలు అక్కడ ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? మౌలిక, రాజధాని ప్రాంతంలోని కొంతమంది రైతులు తమకు జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి, తమకు కూటమి ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా తమ సమస్యల పైన పోరాటం చేయాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని కొంతమంది రాజధాని రైతులు గతంలో కలిసి కోరారు. దీంతో జగన్ కూడా పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలతో సిఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ అని ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ గతంలో అనేక సార్లు రైతులతో చర్చించింది. ఆ సందర్భంగానే రైతులు స్వయంగా తమ ప్రాంతాల్లో పర్యటించి మన సమస్యలు తెలుసుకున్నట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని కోరారు. దీంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిఆర్డీఏ పరిరక్షణ రైతు కమిటీ ఏదైతే ఉందో, ఈ కమిటీ ఉండవల్లి ప్రాంతంతో పాటు మిగిలినటువంటి రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఈ రోజు ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బయలుదేరినటువంటి పార్టీ నేతలు ఉండవల్లి సెంటర్ చేరుకున్నారు. ఉండవల్లి సెంటర్ చేరుకున్న తర్వాత అక్కడకు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో పాటు కొంతమంది రాజధాని రైతులు కూడా చేరుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు రాజధాని ప్రాంతంలో పర్యటించే హక్కు లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వాహనాలను అక్కడే ఆపేసి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలతో పాటు అమరావతి ప్రాంతానికి సంబంధించిన కొంతమంది రైతులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నల్లు కండువాలతో నిరసనలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతల వాహనాలు ఎదురుగా కూర్చొని ధర్నా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఈ పరిస్థితి ఉద్రిక్తంగా మారినటువంటి నేపథ్యంలో మరికొంతమంది టీడీపీ కార్యకర్తలు, అదేవిధంగా అమరావతి రైతులు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాహనాల పైన రాళ్ల దాడి చేశారు, పొడిగుడ్లతో దాడి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. అదే సందర్భంలో ఓ కానిస్టేబుల్ కి రాళ్లు తగిలి గాయాలైనటువంటి పరిస్థితి కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అమరావతి ప్రాంతంలో చేపట్టినటువంటి పర్యటన అయితే తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రాజధాని విషయం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధానిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది, చంద్రబాబు తన బినామీలకు పెద్ద ఎత్తున రాజధాని భూములను దోచిపెడుతూ ఉన్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా
ఈ రాజధాని పేరుతో జరుగుతున్నటువంటి అవినీతి ఏదైతే ఉందో దీనిపైన ఇప్పటికే వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. మరోవైపు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజధాని ప్రాంతంలో పర్యటించడం ద్వారా ఇటు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయంతో పాటు రాజధానిలో అవినీతి జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తున్నారో దాన్ని ప్రజలకు వివరింపు చేసే ప్రయత్నం కూడా చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ ఇప్పుడు వైసీపీ నేతల పర్యటనను అడ్డుకోవటం మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధానికి వ్యతిరేకం అంటూ పెద్ద ఎత్తున రాజధాని ప్రాంత రైతులు నిరసన వ్యక్తం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి 3 ప్రాంతాలను డెవలప్ చేసే ఉద్దేశంలో భాగంగా అమరావతిలో శాసన రాజధానిగానే కొనసాగిస్తామని చెప్పారు. అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజధాని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతూ ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా రాజధాని ప్రాంతంలో జగన్ ను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. మొదటి ఎన్నికల కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిలో మరింతగా భూ సమీకరణ భూసేకరణకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలోనే కొంతమంది రైతులు జగన్ ని కలవడం తమ సమస్యలపైన పోరాటం చేయాలనుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రైతులతో మాట్లాడేందుకు ఆ ప్రాంతంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. దీంతోనే ఆ రైతు పరామర్శకు వెళ్లకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారి తీసింది. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, రాజధాని రైతులు కూడా కావచ్చు, వైసీపీ నేతలను వెనక్కి వెళ్లిపోవాలంటూ వారిపైన దాడి చేసే ప్రయత్నం కూడా జరిగింది. దీంతోనే కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ ఓవరాల్ పరిణామాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజధానిలో రైతులకు ఇబ్బందులు జరుగుతున్నాయి, వారు మా పక్షాన పోరాటం చేయమంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించారు. వారి సమస్యలపైన మాట్లాడేందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇలా అడ్డుకోవడం అనేది సరైంది కాదంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. తమ పైన దాడి ఏదైతే జరిగిందో ఈ దాడి వెనుక సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ ప్రమేయం ఉంది. వారి ప్రమేయంతోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు తమ పైన దాడి చేశారు, తమను హత్య చేసేందుకు కూడా ప్రయత్నించారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అవుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ దాడిలో ఎవరైతే పాల్గొన్నారో ఈ దాడిలో పాల్గొన్నటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తమను రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు అడ్డుకున్నప్పటికీ రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో పర్యటిస్తాము, అమరావతి రైతులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటారో వారి సమస్యలపైన ఖచ్చితంగా వారితో మాట్లాడతాము, ప్రభుత్వం పైన పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి రాజధాని ప్రాంతాల్లో రాజధానికి వ్యతిరేకమైన ఒక ముద్రను అయితే తెలుగుదేశం పార్టీ వేయడం జరిగింది. మొన్న ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావడం కూడా ఈ ప్రచారాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇప్పుడు వైసీపీ నేతలకు రాజధాని ప్రాంతంలో పర్యటించే హక్కు లేదు, గోబెక్ నినాదాలు కానీ వాటిని అడ్డుకునే ప్రయత్నం కానీ మొత్తంగా రాజధానిలో మరోసారి రాజకీయ వాతావరణాన్ని అయితే వేడెక్కించాయి. ఇటు అధికార టీడీపీ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం కాస్త ఈ రోజు జరిగినటువంటి దాడి ఘటనలతో కొంత ఉద్రిక్తతలకు కూడా దారితీసినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.